నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ గోంగూర పప్పు. స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? ఇక్కడైతే పప్పు నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోకుండా విడిగా చేసుకున్నాను. మరి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్. పప్పు అయితే వైట్ రైస్ కాంబినేషన్తో, అలాగే చపాతీ పుల్కాతో కూడా సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి విడిగా వండుకున్నా సరే. ఏదైనా మనకి మంచి టేస్ట్ అయితే ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, పప్పు కూరలు ఏవైనా సరే. మనకి గోంగూర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఐరన్. గోంగూర వారంలో 2-3 సార్లు అయినా తీసుకుంటే చక్కగా మన బాడీకి తగినంత ఐరన్ అయితే దొరుకుతుంది కదా. మరి ఇలా కర్రీస్లో, పప్పుల్లో, చట్నీలాగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ గోంగూర పప్పు కోసం చేసుకుంటున్నాను. గోంగూర మనకి పచ్చడిలో చేసుకున్న, పప్పు చేసుకున్న, శనగపప్పుతో వేసి వండుకున్న సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే 1 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో పెట్టుకోకుండా విడిగా పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. 3 వంతుల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి గోంగూర, టమాటో, అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకుంటాను. మూత వంపుగా పెట్టుకుంటున్నానండి. మూత కొంచెం వంపుగా పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాను. చూడండి, నీరంతా ఇంకిపోయినట్టు అయిపోయింది. పప్పు కూడా 3 వంతుల పాటు ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. ఇందులోనే టమాటో, అలాగే కొంచెంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ 3 కట్ చేసి పెట్టినానండి. ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను. గోంగూర పులుపు కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయ ఘాటు కూడా బాగుంటుంది కదా, అందుకోసమే వేసాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసేసాను. మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచానండి. ఇప్పుడైతే కరెక్ట్గా 5 నిమిషాలు అయితే ఉంచుతున్నాను. ఇప్పుడైతే ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, చక్కగా ఆకంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కదా, దానికి తగ్గట్టుగానే కారం కూడా ఉండాలి. గోంగూర పప్పు అంటేనే కొంచెం కారం అయితే ఉండాలండి. ఆ పుల్లదనానికి కొంచెం కారం టచ్ అయితేనే కదా టేస్ట్ అయితే మనం రైస్లో కలుపుకున్న, చపాతీల్లోకైనా సరే. నేను కళ్ళుప్పు వేసాను, సరిపోకపోతే చివరిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. మళ్ళీ మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా. మనం కుక్కర్లో పెట్టుకున్నా కూడా ఇలా విడిగా వండిన టేస్ట్ అయితే రాదండి. ఖచ్చితంగా ఒక్కసారి పప్పు గుత్తితో కొంచెంగా మెదుపుకుంటున్నాను. మెదుపుకున్న తర్వాత అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పప్పు గుత్తితో కొంచెంగా మెదిపేస్తున్నాను. ఆకులు కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఇంకా కట్ చేసే పని లేదు. గోంగూర పెద్దగా ఉంటే ఆకు మాత్రం చక్కగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే ఇంకా తాలింపు పెడుతున్నాను. పక్కన పెట్టేస్తున్నాను ఈ పాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. తాలింపులోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం జీలకర్ర కూడా, దీంతో పాటుగా ఎండుమిరపకాయలు,
దీంట్లోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా, కొంచెం ఇంగువ కూడా టచ్ చేద్దామండి. ఇష్టపడే వాళ్ళైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. నేనైతే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. ఇందులోనే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదంతా పప్పులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు. మీకు ఇంకా పప్పు పలుచగా కావాలనుకుంటే కొంత వాటర్ అయితే వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచండి, సరిపోతుంది. చూసారు కదా, గోంగూర పప్పు టేస్టీగా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.